హే గైస్, సమ్మర్ అని మాకు చాలా బోర్ కొడుతుంది ఈ మధ్య. ఇప్పుడే మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. మేము ఒక గేమ్ కొనుక్కోవడానికి వెళ్తున్నాము అనమాట. ఆ గేమ్ ఏందో మీరు గెస్ట్ చేయండి. మేము డికాథ్లాన్ వెళ్తున్నాము. ఈ మొన్నటి వరకు అయితే మా ఇంట్లో చెస్ ఉంది, లూడో ఉంది, అట్లాంటి గేమ్స్ అయితే ఆడుతున్నాం. ఎందుకంటే ఫోన్లో ఎంగేజ్ అయ్యి స్క్రీన్ టైం పెంచుకొని అనవసరంగా రీల్స్ చూసి తలనొప్పి తెచ్చుకోవడం ఎక్కువ అయిపోతుంది ఈ మధ్య. సో వరుణ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు చాలా మటుకు. సమ్మర్ అని జనరల్గా అయితే వెళ్తాడు ఆఫీస్కి. నాకు కూడా బోర్ కొడుతుంది. సో అట్లా మేము ఇప్పుడు ఒక గేమ్ కొనడానికి వెళ్తున్నాం. ఆ గేమ్ ఏందో మీరు గెస్ట్ చేయండి, ఓకేనా? హింట్ ఏంటంటే మనం అందరం ఆల్మోస్ట్ చిన్నప్పుడు చాలా ఆడుకున్న గేమ్ అది, ఓకే? సో వీ కేమ్ టు అశోకా వన్ మాల్ విచ్ ఇస్ నియరెస్ట్ టు మై హౌస్. ఇక్కడ మనకి P1 లేదు జీలో ఉంటుంది అనుకుంటా. డికాథ్లాన్ వెళ్దాము, వెళ్ళి చూద్దాం. వచ్చేసినాం గైస్ డికాథ్లాన్కి. అయితే వెతుకుతున్నాం మాకు కావాల్సిన ఐటమ్ ఎక్కడ ఉంది. ఈ షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ వరుణ్ చూస్తున్నాడు 349 రూపీస్కి. క్వాలిటీ చాలా బాగుంది. అఫ్కోర్స్ మేము కొనాలనుకున్న గేమ్ కొంటున్నాం, బట్ మధ్యలో ఇవి బాగా అనిపిస్తే చూస్తున్నాం. గైస్ ఏదైతే కొనడానికి వచ్చినామో అది కొంటలేము, కానీ వేరే అన్ని ఏమేమో కొనేస్తున్నాం మేమైతే. నేను కూడా కొంచెం వాకింగ్కి అట్లా వర్కౌట్స్కి ఒక ప్యాంట్లు టీషర్ట్లు కొనేసిన, వరుణ్ కూడా కొనేసిన. ఏదైతే కొనడానికి వచ్చినామో అది కొంటలేము. బట్ ఐ షుడ్ సే డికాథ్లాన్లో చాలా అంటే మంచి డీల్స్ నడుస్తున్నాయి. లోవెస్ట్ ప్రైస్ బెస్ట్ వాల్యూ అని. ఐ థింక్ క్లియరెన్స్ సేల్ నడుస్తున్నట్టుంది. మీరు ఎవరైనా చూడాలంటే చూడండి. క్వాలిటీ బాగుంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది. వచ్చి చూడండి ఒకసారి. నాకైతే నచ్చినాయి ప్రోడక్ట్స్. కొనాలనుకున్న ప్రోడక్ట్ ఇదే అనమాట. సో గెస్ట్ చేయండి. ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైపోయింది కదా మీకు. మేము క్యారమ్ బోర్డ్ కొనడానికి వచ్చినాం గైస్. సో ఇక్కడ క్యారమ్ బోర్డ్ బాగానే ఉంది. ఇక్కడ కాయిన్స్ లేవంటున్నారు. అమ్మాయి ఎవరైతే చూపించిందో ఇక్కడ పెట్టేసి వెళ్ళింది. వరుణ్ వెయిట్ చేస్తున్నాడు. నేనైతే బిల్లింగ్ అని చెప్తున్నా. తీసేసుకుందాం అనుకుంటున్నాం. బాగుంది క్వాలిటీ. తీసేసుకున్నాం గైస్. షాపింగ్ అయితే అయిపోయింది. క్యారమ్ బోర్డ్ తీసేసుకున్నాం. చాలా వేరే బట్టల షాపింగ్ కూడా చేసేసినాం. పోతున్నాం ఇప్పుడు ఇంటికి. 9:30 అయిపోయింది. $2,500కి వచ్చింది ఆ క్యారమ్ బోర్డు. ఆఫర్ ఏదో నడుస్తుంది. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు డికాథ్లాన్ అంటే క్వాలిటీ బాగుంటుంది కదా. సో అందుకే ఇక్కడ తీసుకున్నాం. అంటే లాంగ్ టర్మ్ కొన్ని ఇయర్స్ అయినా రావాలని చెప్పి మేము ఇక్కడ తీసుకున్నాం. జనరల్గా కొనేయచ్చు వేరే వేరే షాప్స్లో కూడా, కాకపోతే మాకు మంచి క్వాలిటీ కావాలని ఇక్కడ తీసేసుకున్నాం అనమాట. అండ్ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే క్యారమ్ బోర్డ్ ఉన్నాయి కానీ కాయిన్స్ సపరేట్గా కొనుక్కోవాలంట. సో కాయిన్స్ మేము ఇంకా తీసుకోలేదు, అది వేరే దగ్గర తీసుకోవాలి. నేను అనుకునే ఇంటికి పోయి ఒక గేమ్ ఆడేద్దాం అనుకున్నా. స్టార్ట్ అయిపోతున్నాం మేమైతే. సో ఇవాళ మన క్యారమ్ బోర్డ్ ఆడడం రాసి పెట్టలేదు కదా వరుణ్? అలాగే రాసి పెట్టలేదు క్యారమ్ బోర్డ్ ఆడడం. కానీ ఇప్పుడు నువ్వు దాచుకుంటే నాకు కాయిన్స్ తేవచ్చు కదా. ఏడ దొరుకుతాయి మనకు కాయిన్స్ ఇప్పుడు? డికాథ్లాన్ లో దొరకాలి కాయిన్స్, కానీ ఇప్పుడు స్టాక్ లేదంట వాళ్ళ దగ్గర. నాకైతే ఎందుకో ఇవాళ క్యారమ్ బోర్డ్ ఆడాలి, ఒక గేమ్ ఆడాలి అని అనిపించుండే. చూద్దాం. బ్లింకిట్ లో వుడెన్ క్యారమ్ కాయిన్స్ ఉన్నాయి. ఒకసారి బ్లింకిట్ యాప్ అయితే నా దగ్గర ఇప్పుడు ఇన్స్టాల్ లేదు. ఒకసారి ఇన్స్టాల్ చేసి చూద్దాము. అంటే జనరల్గా గూగుల్ చేస్తే బ్లింకిట్లో ఉందని చూపిస్తుంది అనమాట. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అడ్రస్ పెట్టి కనిపిస్తుందా లేదా చూసేసి, ఒకవేళ ఉంటే ఇవాళ అది కొనేసి మంచిగా తినేసి ఒక గేమ్ ఆడాలని ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ IDPL చెరువు దగ్గర నుంచి పోతున్నాం అనమాట. జనరల్గా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా ఉంటుంది. నేను ఒకప్పుడు కొండాపూర్ గూగుల్లో వర్క్ చేసేదాన్ని. అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చాలా స్ట్రీట్ ఫుడ్ తినేదాన్ని. ఇప్పుడు మేము కొంచెం డైటింగ్ అంటే డైట్ ఫాలో చేస్తున్నాం. క్లీన్ ఫుడ్, ఇంట్లోనే ఫుడ్ చేసుకొని హైజీనిక్గా తింటున్నాం.
ఇంకా బయట తినాలంటే కూడా కొంచెం భయం వేస్తుంది. ఇవాళ రేపు అన్ని రెస్టారెంట్స్వి వీడియోస్ బయటకు వస్తున్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో, చాలా ఘోరంగా ఉంటుంది, హైజీనిక్గా లేవని. అది చూసినప్పటి నుంచి అయితే ఇంకా భయం అవుతుంది నాకైతే. జనరల్గా చాలా పద్ధతిగా ఇంట్లోనే చేసుకొని తింటున్నాం అనమాట. మిల్లెట్స్ తోటి చేసినవి బ్రేక్ఫాస్ట్లు అయినా సరే, ప్రాసెస్డ్ బేక్డ్ ఫుడ్స్ ఇట్లా అన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. జస్ట్ వన్స్ ఇన్ అ మంత్ అట్లా ఎప్పుడైనా మరీ క్రేవింగ్స్ అయితే అప్పుడు బయట ఫుడ్ తింటున్నాం అనమాట. సో వెళ్తున్నాం మేమైతే. ఇక్కడ నుంచి మా ఇల్లు హార్డ్లీ ఒక 15 minutes అట్లా. సో వెళ్తున్నాం, ఇంటికి వెళ్ళి బ్లింకిట్లో చూద్దాము. మీ అందరు వీకెండ్ ఎట్లా గడుస్తుంది? అందరు బాగున్నారా? హైదరాబాద్లో ఎండకి బయటికి వెళ్ళడానికే నాకైతే భయం వేస్తుంది అనమాట. సాయంత్రం పూటనే కొంచెం చల్లగా మంచిగా ఉంటుంది, లేకపోతే ఎండలు విపరీతంగా అమ్మో చాలా ఘోరంగా ఉంటుంది అసలు. ఇప్పుడు నాకు దిగట్లలో కూడా చెమటలు వచ్చేస్తున్నాయి. ఫిట్టింగ్ రూమ్లో వెళ్ళి కొంచెం ట్రై చేస్తుంటే అంత వేడిగా ఉంది అసలు. బట్ అట్లానే ఇంకా బోర్ కొడుతుందని చెప్పి మేమైతే బయటికి వెళ్ళినాము. మీరేం చేస్తున్నారు సమ్మర్లో? టైంపాస్ ఎట్లా చేస్తున్నారు? మీరందరూ మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తున్నారా? పిల్లలకి అందరికీ కూడా హాలిడేస్ ఇచ్చినారు కదా, సమ్మర్ వెకేషన్ నడుస్తుంది. సో ఏం చేస్తున్నారు? కమెంట్ చేసి చెప్పండి. నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ ఐడియాస్ అయితే ఇవ్వండి, ఎట్లాంటి వీడియోస్ చేయాలని ఈ ఎండాకాలంలో, ఎందుకంటే బయటికి పోనీకి ఏడుపు వస్తుంది. సో మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో చెప్పండి. ఇక్కడ ఏదో స్టేషనరీ ఉంది, అక్కడ ట్రై చేయడానికి వెళ్ళిండు వరుణ్ ఒకసారి, కాయిన్స్ దొరుకుతాయేమో అని. ఇంకా రావట్లేదు అంటే కాయిన్స్ దొరికినాయేమో అని నా డౌట్, ఎందుకంటే లేవండి పార్టీకి వచ్చేస్తుండే వరుణ్. కొంచెం టైం అయింది, ఇంకా రావట్లేదు. దొరికినట్టున్నాయి కాయిన్స్. వరుణ్ దగ్గర ఒక మైక్ ఉండిపోయింది, నా దగ్గర ఒక మైక్ ఉంది. అక్కడ మీకు నేను అనుకుంటున్నా వేరే సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని. సో వరుణ్ దగ్గర ఉన్న మైక్ నుంచి వచ్చేసింది అనమాట, ప్లే చేసి వచ్చేస్తుండు మా ఆయన. దొరికిందా? నీ దగ్గర ఒక మైక్ ఉంది కదా, నేను దొరికినాయేమో కాయిన్స్ అని చెప్తున్నా. రిసీవ్డ్ పేటిఎం పేమెంట్ ఆఫ్ అని వచ్చింది. వుడెన్ వేనా? కాయిన్స్ దొరికినాయి. మంచి దొరికింది బాగుండే, బట్ స్టిల్ దిస్ ఇస్ ఓకే. కొందాంలే మళ్ళీ. ఇది మంచి కాయిన్స్ అయితే మంచివి. ఇది యా కాయిన్స్ ఏ గుడ్. సరే ఇంటికి పోయి తినేసి ఒక గేమ్ ఆడదాం. 2 రేట్లు వచ్చినాయి. అవును, కాయిన్స్ లో 2 రేట్స్ వస్తుంటాయి, ఎక్స్ట్రా ఇస్తారు. ఓకే గేమ్ ఇస్ రెడీ. నీకు వచ్చా ఇంత క్యారమ్ బోర్డ్ ఆడు? ఓ నీకు వచ్చా? మ్యాచ్ పెట్టినట్టు చూద్దుగా. క్యారమ్ బోర్డ్. క్యారమ్ బోర్డ్ నేను చదువుకునే వయసులో నాకు ఆట ఒకటే తెలిసేది. దాంట్లో పొద్దున్న చదువుకునే వయసులో చదువుకోవాలి కానీ ఆటలే తెలుసు నాకు. ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ 2 ఆడతా. సో ఇండోర్ గేమ్స్ పొద్దున అయితే ఫుట్బాల్, క్రికెట్. సాయంత్రం అయితే ఏదైనా బ్యాడ్మింటన్ ఆడతా, లేదు అంటే ఇంకా క్యారమ్స్ అండ్ చెస్. ఇది కంపల్సరీ. నా సమ్మర్ ప్లాన్ మొత్తం ఇదే ఉండేది కదా. ఏమో గైజ్ ఇప్పుడు చూసాము. యాక్చువల్గా నేను మంచిగా ఆడుతుండే ఒకప్పుడు, నాకైతే టచ్ పోయింది. కొంచెం ప్రాక్టీస్ చేద్దాం మంచిగా. చేతులలో బలం కూడా ఉండాలి కదా. సో చేతుల్లో బలం కొట్టినాక పెద్ద స్ట్రైకర్ సార్. అవును, చిన్నప్పుడు ఏ స్ట్రైకర్ వాడేదాన్ని? సన్నందా కొంచెం దిగుతా. మా మమ్మీ ఏదో కొనిచ్చింది, అది ఆడినాం. మమ్మీ నువ్వు సన్నది కొనిచ్చిన అరే లావుదే అనుకుంటా. లావు ఏమో ఒకటి వైట్ కలర్ గేమర్ అయితే సన్నది ఉంటుంది. స్ట్రైకర్ మధ్యన కూడా ఆన్సర్ ఉంటది, అంటే ఈ స్ట్రైకర్ తో కొడితే వెళ్తాది చేస్తారు. మేము ఇంట్లో మా మమ్మీ తెచ్చిచ్చింది, అది ఆడినాం అంతే. ఇంకా మాకు అది మేము ఛాంపియన్షిప్ ఇవ్వలేదు. మేము ఛాంపియన్షిప్ ప్లేయర్స్ మ్యామ్. అబ్బా, ఏ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడినావా నేషనల్ లెవెల్ అడగనుకున్నా కానీ ఈ టాలెంట్ అంత దూరం వరకు కష్టం, ఇంకా కొంచెం హై లెవెల్ లో ట్రై చేద్దాం అన్నారు. అప్పుడు ఇంకా కుదరలేదు నాకు, చదువు అది చదువుకోవాలని చెప్పి ఆప్షన్. వరుణ్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తారంటే చూడమనండి, ఎవరెవరు చూస్తున్నారు అందరు చెప్పండి. మొన్న కలిసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరు ఏమన్నారు అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేను చెప్తే డప్ అంటారు. సో మీ అందరికి తెలియదు గైస్,
యాక్చువల్గా వరుణ్ చాలా మంచి క్రికెట్ ఆడుతుండే అంట. పాపం క్రికెటర్ అవ్వాలని అనుకున్నాడంట. కాకపోతే అంతే ఇక మనకి చదువు ఫస్ట్ అని అంటారు కదా, అట్లనే సో వరుణ్కి చదువు అని చెప్పినందుకు అట్లా చదువుకొని ఐటీలోకి బై మిస్టేక్ వచ్చేసి లేకపోతే పాప మంచి కోచింగ్ ఇస్తే ఈ పాటికి ఇట్లా మహేంద్ర సింగ్ ధోని లాగా విరాట్ కోహ్లీ లాగా ఆడేమో. నేను విరాట్ కోహ్లీ కలిసి ఆడేవాళ్ళం, ఆడిది నాది సేమ్ ఏజ్. సో అట్లా అవ్వలేదు. అయినా తెలిసిందే కదా ఇప్పుడు క్రికెటర్ అవ్వాలన్నంటే ఫస్ట్ మనము స్టేట్ లెవెల్లో సెలెక్ట్ కావాలన్నా, నేషనల్ లెవెల్లో సెలెక్ట్ కావాలన్నా గేమ్స్ ఓకే, బట్ సేమ్ టైం కొంచెం మనీ కూడా ఇంపార్టెంటే, ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలా. ఇక కొంచెం కొంచెం పాలిటిక్స్ కూడా నడుస్తాయి కదా, సో అవన్నీ కూడా ఉండే. ఇట్స్ నాట్ జస్ట్ ఫుల్ ఉండే అంట. అట్లని వెళ్ళలేదంట దరిదాపుల్లో కూడా. ఇప్పటికీ ఉన్నాయి. అంబాజీ రాయుడు ఇంటర్వ్యూ చూస్తే క్లియర్ గా చెప్తారు ఆయన, ఇది ఏమి హిడెన్ థింగ్ కాదు, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. అదే సో మొత్తానికి అయితే అట్లా క్రికెటర్ అవ్వలేకపోయిండు. ఇంకా చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు క్యారమ్ బోర్డ్ ఛాంపియన్షిప్ అవ్వబోతుంది నాకు వరుణ్కి. అంతకు ముందు ఫస్ట్ అయితే మేము ఇంటికి పోయి తినే, అది ఆకలి అవుతుంది, ఇట్లా స్పెషల్ అయితే ఉంది, వెళ్ళి తినేసి దాని తర్వాత ఆడేటప్పుడు చూపిస్తాం మళ్ళీ. ఇప్పుడు మీరు చూస్తుంది క్యారమ్ బోర్డ్ ఛాంపియన్షిప్. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ ఆటలో ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి వరుణ్ కుమార్, ఇంకొక ప్లేయర్ వరుణ్ కుమార్ కంటే మేధావి, చిన్నప్పటి నుంచి ట్రైన్డ్ ప్లేయర్. అదెవరో కాదు, ఈ శిరీష. నాతో పోటీకి సిద్ధంగా ఉన్నాడు వరుణ్. మరి ఓడిపోవడానికి సిద్ధమా లేదా కనుక్కుందాం. నాతో వచ్చేదెవరు? కాయిన్స్. నాతో ఓడేదెవరు? నువ్వే. ఆల్ ద బెస్ట్ వరుణ్, ఫర్ ఆల్ ద బెస్ట్. నువ్వు ఈ గేమ్ని ఖచ్చితంగా ఓడిపోతావు అని అనుకుంటున్నా. అండ్ గైస్, నేనైతే ఇక్కడ ఒక డ్రింక్ కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఎవరైనా చూసి ఉంటారు, అది ఇట్లా జ్యూస్ పెట్టుకోవాలి. ఎందుకంటే రెడ్ కాయిన్ ఇంకా ఏదైనా కాయిన్ వేసినాక నేను ఈ జ్యూస్ తాగాలనుకుంటున్నాను, గుర్తుందా? కాకపోతే అక్కడ ఎల్లో కలర్ జ్యూస్ ఉండే, నా దగ్గర ఇప్పుడు రెడ్ కలర్ జ్యూస్ ఉంది. ఎందుకంటే నేను రెడ్ కాయిన్ వేసి తాగాలి కాబట్టి రెడ్ కలర్ జ్యూస్ పెట్టుకున్నాను అనమాట. మొదటి అవకాశం వరుణ్కి ఇస్తున్నాను నేను. బాగా కొట్టావు, ఎందుకు కొట్టావో తెలీదు. చూసావా, కాయిన్ ఎక్కడే ఉంది, ఏది కదలేదు, ఒకటే కాయిన్ తీసాను. ఇప్పుడు ఆ ఒక్క కాయిన్ నేను వేస్తా, లోపలికి వేస్తా. అరే ఇక్కడ పడాల్సింది జర ఆగిపోయింది. ఇట్స్ ఓకే, ఆడు నువ్వు. ఇక్కడ ఎందుకు పెట్టారే? చిన్నప్పుడు ఇట్లా ఆడుతుండే. మళ్ళీ చూపిస్తాం, ఇది మా ఆడియన్స్ కోసం. అట్లా వేయాలి గైస్. చూసారా నేను ఎంత బాగా వేసిన? ఏదోడి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేనే ఆడాలి. చూసావా, నేను ఒక్క కాయిన్ కొట్టాలనుకుంటే ఇన్ని కాయిన్స్ పడతాయి. అదే ఆ ట్రాక్ కూడా ఉంటుంది దాన్ని అంటే. ఏదో బై ఛాన్స్, బై ఫ్లూక్ ఒక కాయిన్ అయితే వరుణ్కి పడింది. అదే పక్క నుంచి అయితే తోయలేదు, అందుకే పడింది. ఈ గేమ్లో ఎవరు గెలుస్తారు చూద్దాం. తీసుకో, ఈ వీడియో తీస్తూ నేను కొట్టలేకపోతున్నాను, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. సో మీరు ఎవరైనా క్యారమ్ బోర్డ్ నేర్చుకుంటే ఫస్ట్ చూడండి, ఎప్పుడైనా ఇట్లా స్ట్రైకర్ నుంచి లైన్ గీసుకొని చూడాలి, కరెక్టే ఉందా అని. ఈడికెళ్ళి పోతావా లేదా చూడాలి. ఇప్పుడు నేను కొట్టినట్టు కొట్టువి, ఆడ ఆగిపోయింది. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం కొడుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని కొడుతుండే వరుణ్. వరుణ్కి కూడా ఇక్కడికి వచ్చి అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నది మళ్ళీ కొడతా. చూసారా ఎలా వేసాను? వరుణ్ ఇక్కడ వేసి ఈ కాయిన్ని వేయలేకపోయింది. మళ్ళీ మనం ఈ తోసే కార్యక్రమం లాంటి రివర్స్ గేమ్ ఆడదామా? చూసారా ఎలా వేస్తున్నాను అన్నీ. ఎవరైనా సరే నా గేమ్కి పేరు పెట్టకండి, ఓకేనా? గేమ్ పేరు పెట్టకండి, ఎలా ఉంటారు దాన్ని? 20 గేమ్ అంటారు.
తొండి గేమ్ కాదు, బల్లి గేమ్ కాదు. పోతలేదు, పౌడర్ పడాలి. చూస్తారా గైస్, మళ్ళీ మళ్ళీ వరుణ్ నాకు ఇక్కడ కాయిన్స్ తెచ్చి పెట్టుండు, నేను ఇట్లనే తోచిపడేస్తాను. ఇవాళ గేమ్ ఇంకొకటి చూడండి గైస్, నాకు ఇక్కడ ఒక ఇంజరీ కూడా అయింది, మీకు చూపిస్తా ఫోకస్లో. చూసారా గైస్, నాకు ఇక్కడ ఎండిపోయింది, ఇక్కడ తోలు లేచిపోయింది. ఇది ప్రాక్టీస్ చేసిన మొన్న బాగా క్యారమ్స్కి హిట్ చేసి ఇక్కడ స్కిన్ లేచిపోయింది. అందుకే నాకు ఇప్పుడు నేను ఓడిపోయినా కానీ ఈ ఇంజరీయే నన్ను ఓడించిందని అనుకోండి, ఓకేనా. ఫస్ట్ రౌండ్ అయిపోయింది గైస్. ఫస్ట్ రౌండ్ తర్వాత నా దగ్గర ఎన్ని వైట్స్ ఉన్నాయి, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి చూద్దాం. మా రెడ్ కాయిన్ అయితే వరుణ్ వేసుకుంటూ. నా దగ్గర 1 2 3 4 5 6 వైట్ కాయిన్స్ ఉన్నాయి, 3 బ్లాక్ కాయిన్స్ ఉన్నాయి, అండ్ రెడ్ కాయిన్ వరుణ్ వేసేసుకుంటూ. ఇవి అన్ని రూపాయి కాయిన్స్ అనుకున్నాం అనుకో, 6 రూపీస్ అండ్ 750. ఇది 5 రూపీస్, 750. సో సెకండ్ రౌండ్ సాగుతుంది. ఇందులో రెడ్ కాయిన్ నేను వేయలేకపోయినాను. నా చేయి నొప్పి పెట్టుకొని కూడా నేను ఎంత ఆడుతున్నానంటే గ్రేట్. నాకు వేరే వేరే పెద్ద పెద్ద గేమ్స్ కూడా వచ్చు, కానీ మేము ఇప్పుడు ఆడతలేము. నేను బిజినెస్ చేయాలనుకుంటలే. ఫస్ట్ దానికి వేసిన వాళ్ళు ఒక్కసారి రెడ్ గెలిచినందుకు ఉత్సాహంతో పొంగిపోతున్న వరుణ్. ఈ కాయిన్ని మనం వేయడానికి ట్రై చేద్దాం. అర్రే ఆడదాకా పోయి ఆగిపోతున్నాయి, ఏమో మాయా మంత్రం చేస్తుందని నా డౌట్. అన్నీ లాస్ట్ వరకు పోయి ఆగుతున్నాయి నాయి. పడ్డది. ఇప్పటి నుంచి కెమెరా ఆన్ పెట్టి ఆడదాం. మీ ప్రోత్సాహంతో నేను గెలుస్తాను అనుకుంటున్నా గైస్. ఇంకొకటి వేసుకుండు వరుణ్. ఇక్కడి వరకు వచ్చి అయిపోయింది. వరుణ్కి కూడా దేవుడు చూసుకుంటున్నాడు. పట్టుకో. ఈ షార్ట్ రివర్స్ ఆడదామా ఇట్లా ఆడదామా గైస్? అప్పుడు దానికి చూసారా, నాకు రివర్స్ షాట్ కూడా వచ్చు. అట్లా ఉల్టా పుల్టా ఆడడం ఒకటే కాదు. ఏదో పడింది ఫ్లూక్ లో, అద్దాలు లేకుండా ఆడుతున్నాను ఇంకా. ఎవడు తీయమన్నాడు, ఎవడు వద్దన్నాడు. ఓ షిట్, కాయిన్స్ అన్ని ఎగిరెగిరి పడుతున్నాయి. ఇలా వేసేసుకుందాం గైస్. చూసారా, ఇక్కడ వరకు తెచ్చి కూడా కొట్టలేకపోతున్నా వరుణ్. నేనైనా ఇట్లా రివర్స్ చేసుకుందాం. చిన్నప్పుడు మంచిగా ఆడుతుండే గైస్, ఇప్పుడు నాకు ఏళ్ళు నొప్పి ఉంది. దీన్ని ఏం మాట అంటారు అసలు? దీన్ని క్యారమ్ అంటారు. అది కూడా ఒక టాలెంట్ ఇట్లా కొట్టడం. మీరు ఎవరైనా క్యారమ్ బోర్డు కరెక్ట్గా ఆడించేటోళ్ళు, నేర్పించేటోళ్ళు ఉంటే చెప్పండి. వరుణ్కి ట్రైనింగ్ ఇద్దాం. ఎలా కొట్టాలి తెలియదమ్మా మీకు. ఫస్ట్ రెడ్ వెనకాల పడుతున్న వరుణ్, ఇప్పుడు అది ఎట్లా కదలదు చూడండి. బై మిస్టేక్ పడ్డది గైస్, బట్ దీని తర్వాత పడాలి. చూడండి గైస్, ఎంత ఈజీగా నేను లేచిన చూసారా, అట్లా బొక్కలో పడే. సరే, ఇప్పుడు తీసుకొచ్చి తీసుకొని దీన్ని కూడా వేద్దాం. నాకు వచ్చు గైస్ ఆడడం, ఏళ్ళు నొప్పి ఉంది అంతే. చూడండి ఇలా వేసాను. ఇది రివర్స్ ఆడదామా గైస్? మీరేమంటారు? చూసారా, ఏం పర్వాలేదు. సక్సెస్ అనేది వెంటనే రాదు, కొన్ని ఫెయిలియర్స్ తర్వాతనే వస్తుంది. ఇన్స్పిరేషన్గా తీసుకోండి. మీరు ఫెయిల్ అయినప్పుడే పాస్ అవుతాం. అది అందరికీ తెలుసు. చూసారా గైస్, రివర్స్ షాట్ ఎలా అద్భుతంగా వేసాను. ఇప్పుడు చూడండి, దీన్ని తీసుకుపోయి ఆ బ్లాక్ దాంట్లో కొట్టి పడేస్తా. ఓ షిట్ మ్యాన్, కూడా కొట్టలేడు. మళ్ళీ ఒకసారి కూడా కొట్టలేడు. చూడండి, ఓ షిట్. ఇంకోటి వేయమ్మా. చూసారా ఎంత అద్భుతంగా ఆడుతుండు వరుణ్కి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఇద్దరికి గేమ్ రాదని అర్థమైంది కదా. ఇద్దరికి రాదు, అర్థమైందా మీకు? నాకు ఒక్కదానికే కాదు, ఇద్దరికి రాదు. నా ఏళ్ళు నొప్పి ఉంది గైస్, అందుకే ఆడలేకపోతుంది. ఇప్పుడు అన్ని రివర్స్ వేసి పడేద్దాం గైస్.
బాగా చేస్తుంది రైట్ నాది ఫిక్స్. నాకు వైటమిన్ B12 కూడా తక్కువ ఉండి వేలు పనిచేస్తలేవు. చిన్నప్పుడు స్కూల్లో బై మిస్టేక్ రెడ్ వేసుకుంటా మళ్ళీ వరుణ్. గేమ్ ఓవర్, నేనే గెలిచిన. అదే ఎన్ని కాయిన్స్ ఉన్నాయి. గేమ్ ఓవర్, గేమ్ ఓవర్, గేమ్ ఓవర్. ఏదో మీకోసం వీడియో రికార్డ్ చేసినాం గైస్. నాకు చేయి నొప్పి ఉంది యాక్చువల్గా, నేను ఆడలేని పరిస్థితులు ఉన్నా, కానీ మీకోసం ఆడి చూపిస్తున్న. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ మీ ఇష్టం. ఈ అద్భుతమైన గేమ్ని షేర్ చేయాలంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ఒక్క నిమిషం, రెడ్ కాయిన్ వేసినా వేయకపోయినా ఈ జ్యూస్ మాత్రం తాగే రైట్ నాకే ఉంది, ఎందుకంటే ఇది నాది, మా ఇంట్లో వేసుకున్నాను. తాగి గెలుస్తావు. రెడ్ కలర్ డ్రింక్ ఎవరిదారు ఉంటే ఏంది శంకర్ దాది MBBS. కాకా ఈ కాకా ఇట్లానే తాగుతాడు కదా.